హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెడితే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఏంటంటే కాణిపాకం వెళ్తున్నాము. చాలా రోజులు అయింది కాణిపాకం వెళ్ళి. మేము చిత్తూరులో ఉన్నా కూడా కాణిపాకం వెళ్ళి చాలా రోజులు అయింది. సో ఇంకా ఎందుకో వెళ్ళాలనిపించింది. సండే రోజు వెళ్ళాము. ఇంకా రోజు మా వారికి లీవ్ కదా, అందుకని ఇంకా సండే రోజు వెళ్ళాము. చాలా ఫుల్ రష్గా ఉండింది. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి వెళ్తున్నాము. మళ్ళీ ఏ టైంకి వస్తామో ఏమో తెలియదు కదా, బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి వెళ్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ మా పాపకి డైపర్ వేస్తూ ఉన్నాను. మా పాప నేను ఇంకా రెడీ అయిపోయాము. మా వారు కూడా రెడీ అయిపోయారు. అంటే పూజ చేసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి ఇంకా బయలుదేరేసాము. మేము బయలుదేరేసరికి 10 అలా అయిపోయింది. మళ్ళీ కాణిపాకం చూసుకొని అలాగే అరుగుండ ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, అది కూడా విజిట్ చేసాము. అది కూడా చాలా రోజులు అయింది చూసి. ఇంకా అంటే స్టార్ట్ అయిపోయాము, కాణిపాకంకి వెళ్తూ ఉన్నాము. ఫ్రంట్ కెమెరా నేను తీసుకుంటాను. ఇంకా ఇక్కడ కాణిపాకం ఎంట్రన్స్కి వచ్చేసామండి. లోపల టౌన్లోకి వచ్చేసాము, సిటీలోకి. అంటే ఇది అంతా కూడా ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. జస్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా అని చెప్పి నేను ఇంకా వీడియో తీశాను. చూసారు కదా, గుడి వచ్చేసింది. ఆ రోజు చాలామంది ఉన్నారండి, చాలామంది వచ్చారు దర్శనం కోసము. ఆ రోజు మాకు చాలా లేట్గా అయ్యింది దర్శనము. 2కి అలా అయింటుంది. మేము అంటే మార్నింగ్ 11:30కి అలా అక్కడికి చేరుకుని ఉంటాము. చాలా లేట్గా అయింది. ఇంక ఇక్కడ మేము గుడికి వచ్చేసాము. ఇంక ఇక్కడ అంటే సేఫ్టీ కోసం వాటర్ బాటిల్, కొన్ని స్నాక్స్ అవన్నీ తీసుకొని వచ్చాను. ఎందుకంటే పాప ఉంది కదా, తనకి ఏమైనా మధ్యలో ఆకలి అలా ఏమైనా అనిపిస్తే తనకి ఇవ్వాలి కదా అని చెప్పి సేఫ్టీకి వాటర్ అలాగే స్నాక్స్ తీసుకొని వచ్చాము. ఇంక ఇక్కడ మా వారు నేను ఇంకా వాటర్ తాగేసాము. మా పాప పడుకునేసింది. ఇక్కడే బైక్ దగ్గరే స్లిప్పర్స్ వదిలేసి వెళ్తూ ఉన్నాము. అంటే మళ్ళీ బయట ఎక్కడైనా వదిలితే పోతాయేమో అని సేఫ్టీగా బండి దగ్గరే వదిలేసి వెళ్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ చాలామంది ఇలానే చేస్తారు అనుకోండి, జస్ట్ అలా చెప్తున్నాను అంతే. ఇంకా గుళ్ళేకి వెళ్తూ ఉన్నాము. ఇంకా మీరే చూడండి, గుడి అంతా మొత్తం చూపిస్తాను. అంటే లోపల అలో లేదు కదా, సో బయట మొత్తం చూపిస్తాను గుడి అంతా. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి అండి ఇది. అంటే లాక్డౌన్ తర్వాత కదా, అంతగా ఎవరు ఉండరులే, త్వరగా అయిపోతుందిలే అనుకొని వెళ్ళాము. కానీ అలా జరగలేదు, చాలా లేట్గా అయింది మాకు. చాలామంది అంటే చాలామంది వచ్చారు మా తర్వాత కూడా. ఎట్లా పోదాం? గణపతి హోమం టికెట్ తీసుకున్న భక్తులు ఎక్కడున్నా వెంటనే ఆలయంలోకి చేరుకోవాల్సిందిగా కోరడం. గణపతి హోమం ఏదన్నా ఎప్పుడు వచ్చినా వాటరే ఉండవు. ఇక్కడ కోతలు తక్కువ కదా. కేశమ్మకి ఇంటికి పోయినాక దృష్టి తేలి నాన్న, కేశమ్మకి. ఇంకా ఇదంతా చూస్తున్నారు కదా, ఇంకా అవంతా ముందరంతా షాపులు. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే దర్శనం అయిపోగానే ఇటు సైడ్ వచ్చి అందరూ షాపింగ్ చేస్తారు. మేము ఇక్కడ నుంచి ఇంక నడుచుకొని వెళ్తూ ఉన్నాము, దర్శనంకి వెళ్ళాలి కదా అని. నేను మర్చిపోయాను ఎటు సైడ్ దర్శనంకి వెళ్ళాలి అనేది. ఇంకా అందరూ చాలామంది ఇటు సైడ్ వెళ్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా ఇటే వెళ్తూ ఉన్నాము. టోకెన్ తీసుకొని వెళ్ళాము.
కానీ మాస్క్ లేకుంటే అసలు అలో చేయరండి, మాస్క్ ఉంటేనే అలో చేస్తారు. ఇవే అండి క్యూ లైన్స్ అంతా, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తూ ఉన్నాము, ఇంకా మళ్ళీ వీడియో తీయలేదు, లోపలికి అలో లేదు కదా ఫోను. చిన్న నడుమా తర్వాత దర్శనం అయిపోయాక మళ్ళీ నేను మీకు కనిపిస్తాను. ఇంకా ఇది వచ్చి ఇంకా తెలిసే ఉంటుంది చాలామందికి, దర్శనం అయిపోయాక పక్కన పార్క్ లాగా ఉంటుంది కదా టెంపుల్, ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకోనియట్లేదండి, నేను వాళ్ళకి కనిపించుకున్న జస్ట్ అలా తీసేసాను వీడియో. అప్పటికే వాళ్ళు వచ్చి అంటే తీయకూడదు మేడం అని చెప్పారు. మేము ఆర్గ్యూ చేసాము ఎందుకు తీయకూడదు ఏమి అని. మా వారు చాలాసేపు ఆర్గ్యూ చేశారు, అసలు వీడియో తీయనే లేదు. ఇంక ఇక్కడ గుళ్ళో దర్శనం అయిపోయి బయట వచ్చాము, బయట వచ్చి ఇంకా ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్నాము. మా పాప చాలా ఎంజాయ్ చేసిందండి ఇక్కడ, అంటే ప్లేస్ అంతా చాలా ఫ్రీగా ఉంది కదా, చాలా బాగా ఆడుకునింది. ఇంకా కేషన్ ఏమనేది ఇంకా ఇక్కడ నుంచి అంటే గుడి మొత్తం మా వారు ఇంకా షూట్ చేశారు మీకోసం, అంటే మీ అందరికీ చూపించాలి కదా అని. అంటే ఇది పార్కులో ఉండే టెంపుల్ అండి మేము చూపించేది, దాన్ని ఏమంటారో నాకు తెలీదు. సో ఈ టెంపుల్ మొత్తం అంటే బయట నుంచి అలా వీడియో తీసి పెడుతున్నారు. అంటే మళ్ళీ ఇటు సైడ్కి మెయిన్ గుడి ఉంటుంది కదా, అదంతా కూడా వీడియో తీశారు. అంటే కాణిపాకం అంటే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా కోసం, అంటే చాలామంది చూసిండారు కదా, సో అందుకని వీడియో తీస్తూ ఉన్నారు. ఇదే అండి మొత్తం వ్యూ. మా పాప చూసారా డ్యాన్స్ వేస్తుంది, అస్సలు రానంటుంది. ఏ కేశుదా ఏం రాదయ్యారు ఇంటికి. డాల్ పోయినట్టు పోతాను. ఈ టెంపుల్ అండి అంటే పార్క్లో ఉంటుంది కదా టెంపుల్, ఇదంతా బ్యాక్ సైడ్ నుంచి తీశారు మా వారు. అంటే అటు సైడ్ తీయని లేదు కదా, అందుకని ఇటు సైడ్ నుంచి తీశారు. ఇంకా దర్శనం అయిపోయింది కదా, వెళ్ళిపోతూ ఉన్నాము. వెళ్తూ ఇంకా అరుగుండకి వెళ్తే బాగుంటుంది కదా అనుకున్నాము. ఇంకా అరుగుండకి వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి 4 అలా అయిందండి. అరుగుండలో ఆంజనేయ స్వామి గుడి కూడా వీడియో తీశాను, అది కూడా పోస్ట్ చేస్తాను. అంతేనండి వీడియో. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.